హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓన్లీ గూగుల్ క్లౌడ్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. గూగుల్ క్లౌడ్ కన్సోల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రాజెక్ట్స్, వర్టెక్స్ ఏఐ, బిగ్ క్వైరీ, తర్వాత మనం డెవాప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎంఎల్ఆప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, జెన్కిన్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు తర్వాత సెషన్లో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మన గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ అనేది మనకి గూగుల్ బార్డ్, తర్వాత గూగుల్ జెమినై, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మనకి గూగుల్ క్లౌడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ ఎక్స్ప్లోర్ చేశాను. గూగుల్ క్లౌడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఈరోజు. తర్వాత ఐబిఎం క్లౌడ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కమెంట్ చేయండి. ఐబిఎం క్లౌడ్తో పాటు ఇంకేమన్నా టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమన్నా మనకు యూజబుల్ ఉంటే ఇవి, ఎందుకంటే అజ్యూర్, ఏడబ్ల్యూఎస్ మనకి టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. జనరల్గా ఆల్ కంపెనీస్ ఆర్ ఉపయోగిస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఐబిఎం క్లౌడ్ కూడా ఇంపార్టెంట్. ఎవరికైనా ఐబిఎంలో కనుక జాబ్ వస్తే ఐబిఎంని క్లౌడ్ని ఎవరైనా యూజ్ చేస్తుంటే, ఏదైనా కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తుంటే వాళ్ళకి అప్పుడు మనకి ఐబిఎం క్లౌడ్ కూడా ఉపయోగపడుతుంది. మీకు ఐబిఎం క్లౌడ్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, లేదా ఎవరైతే నేబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే టైం లెందీ అవుతుంటే వీడియోని స్కిప్ చేయొద్దు. అయిపోయేదాకా మొత్తం చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తాను. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే జీసీపీ. జీసీపీ అంటే ఏంటంటే జీసీపీ, జీ స్టాండ్స్ ఫర్ గూగుల్, సి స్టాండ్స్ ఫర్ క్లౌడ్, పి స్టాండ్స్ ఫర్ ప్లాట్ఫామ్. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటారు అనమాట. జీసీపీ అంటే ఇది క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. అంటే మన క్లౌడ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని, మనకు సపోజ్ ఎయిర్టెల్ అన్నాం, ఎయిర్టెల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, తర్వాత జియో, ఇంకా ఇవి అనుకున్నాం అనుకో టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ కాకుండా ఇవేంటి, నెట్వర్క్ ప్రొవైడర్. ఇవి మనకి నెట్వర్క్ ప్రొవైడర్. ఇవి నెట్వర్క్ ను ప్రొవైడ్ చేస్తుంటాయి. మనకి నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కనెక్ట్ టుగెదర్ ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్. ఇక్కడ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో అనేది టాప్ మోస్ట్ నెట్వర్కింగ్ ప్రొవైడర్. అలాగే ఇక్కడ ఏంది, ఇవి ఎలాంటి టెక్నాలజీని డెవలప్ చేయమన్నమాట. ఇవి ఏంటంటే ఆ టెక్నాలజీ యొక్క సర్వీసెస్ ని మనకి పంపిస్తూ ఉంటాయి, మనకి కనెక్షన్ చేస్తాయి. అది ఎయిట్ ప్రొవైడర్స్ అంటే. ఇక్కడ జీసీపీ, అజూర్, ఏడబ్ల్యూఎస్ ఇవి కూడా, ఐబిఎం కూడా ప్రొవైడర్స్, క్లౌడ్ ప్రొవైడర్స్. ఏదంటే టెక్నిక్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని మన కామన్ మ్యాన్స్ కి కరెక్ట్ గా అందుబాటులో తీసుకురావడాన్ని ప్రొవైడర్స్ అంటారు అనమాట. అది క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే. ఇక్కడ నేను ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే పే యాజ్ యూ గో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పే యాజ్ యూ గో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ప్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ చూడండి, గెట్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ గూగుల్ క్లౌడ్. మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ గూగుల్ క్లౌడ్ అనేది ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, గూగుల్ క్లౌడ్ ఈజ్ కమింగ్ టు లాస్ వెగాస్ ఏప్రిల్ 9 to 11. రిజిస్టర్ నౌ టు గెట్ ఓ 15% ఆఫ్ యువర్ టికెట్. అంటే ఇక్కడ గూగుల్ క్లౌడ్ అనేది లాస్ వెగాస్ లో వాళ్ళు ఏదో సెషన్ కండక్ట్ చేస్తున్నారు ఏప్రిల్ 9 to 11. మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఇక్కడ మన ఇండియన్స్ కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్ కానీ ఎవరైనా కానీ ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 50% టికెట్ ఆఫ్ ఇస్తారంట. రిజిస్టర్, ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనం కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటుంటే. ఇప్పుడు మీకు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ గానే క్లిక్ చేసినా కానీ మనకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ అవి ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో చూడండి, నేను ఇక్కడ సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ 3 వేస్ అనమాట. 3 వేస్ టు గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ. మనం 3 రకాలుగా మనం గూగుల్ క్లౌడ్ జీసీపీని 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి ఫ్రీగా ఎలాగంటే చూడండి, మనకి ఎలా ఎంత ప్రొవైడ్ చేస్తారంటే ఇక్కడ $300 ఇన్ ఫ్రీ క్రెడిట్ ఫర్ న్యూ కస్టమర్స్. మనకి ఎవరైతే కొత్త న్యూ అకౌంట్ ఉన్నారో, న్యూ అకౌంట్ పర్సన్ కి $300 రూపీస్ అండ్ డాలర్స్
ప్రొవైడ్ చేస్తారనమాట. న్యూ కస్టమర్స్ గెట్ $300 ఫ్రీ క్రెడిట్ టు ట్రై గూగుల్ క్లౌడ్ ప్రొడక్ట్స్ అండ్ బిల్డ్ ఏ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మనం ప్రాజెక్ట్ చేసే ముందు స్మాల్ చేసి తర్వాత దాన్ని మెయిన్గా డెవలప్ చేసుకోవడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని. యూ వోంట్ బి చార్జ్డ్ అంటిల్ యూ యాక్టివేట్ యువర్ ఫుల్ పెయిడ్ అకౌంట్. మనం ఫుల్ పెయిడ్ అకౌంట్ చేసేదాకా మనకి ఎలాంటి ఛార్జెస్ చేయమంట. ఇది వన్ వే, ఫస్ట్ వే. కమింగ్ టు ద సెకండ్ వే, స్టార్ట్ డెప్లాయింగ్ ప్రీ బిల్ట్ సొల్యూషన్స్ ఫ్రీ. మనం డెప్లాయింగ్ కూడా చేసుకోవచ్చు, అది ప్రీ బిల్ట్ సొల్యూషన్స్ యూజ్ చేసుకుని. అప్పుడు కూడా ఏం చేస్తే, అప్లై యువర్ $300 ఫ్రీ క్రెడిట్ టు వాట్ డెప్లాయింగ్ గూగుల్ రికమెండెడ్ ప్రీ బిల్ట్ సొల్యూషన్స్. వీటిని మాత్రమే, ఇది ఏదైతే సొల్యూషన్స్ మనకి ఇచ్చిందో అదే చేసుకోవాలి. సచ్ యాజ్ డైనమిక్ వెబ్సైట్ చేసుకోవడానికి లోడ్ బ్యాలెన్స్ కానీ, లోడ్ బ్యాలెన్స్ విఎం అంటే వర్చువల్ మిషన్స్, 3 టైర్ వెబ్ యాప్. అంటే ఫస్ట్ టైర్ ఏంటి, సెకండ్ టైర్ అంటే ఏంటి, 3 టైర్ అంటే ఏంటి, మీకు మొత్తం అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అండ్ మోర్. ఇది సెకండ్. ఇది థర్డ్ ఏంటంటే 20+ ప్రోడక్ట్స్ విత్ ఫ్రీ ట్రయల్. మనం 20+ ప్రోడక్ట్స్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నేను చేయొచ్చు అండి ఇక్కడ, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది డిప్లాయ్మెంట్. తర్వాత ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఆ 20+ ప్రోడక్ట్స్ ఏంటి అనేది మీకు తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్స్ ఇక్కడ ఏంటి, న్యూ కస్టమర్స్. ఇక్కడ ఇవి 3 రకాలుగా మనం ఫ్రీగా వాడుకోవచ్చు. గెట్ ఫ్రీ యూసేజ్ ఏఐ ఏపీఎస్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏపీఐస్. ఏపీఐస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అనమాట. కంప్యూట్ ఇంజిన్ నథింగ్ బట్ విఎంస్. బిగ్ క్వైరీ అంటే, బిగ్ క్వైరీ ఏంటంటే మనకి అమెజాన్లో అయితే S3 అంటాం కదా, ఏడబ్ల్యూఎస్లో S3 బకెట్ అంటాం. తర్వాత అజూర్లో ఏమంటాం, బ్లాబ్ స్టోరేజ్ అంటాం. ఇక్కడ గూగుల్ జీసీపీకి వచ్చేసరికి బిగ్ క్వైరీ అంటాం. బిగ్ క్వైరీ ఇది కూడా ఉన్న స్టోరేజ్ పర్పస్ లేదా ఎస్క్యూఎల్ లాగా అనమాట. ఈ స్టోరేజెస్ అంటే ఏమో మీకు చూపిస్తాను. ఇక్కడ పాపులర్ ప్రోడక్ట్స్ అప్ టు ఇన్ మంత్లీ లిమిట్స్ అనమాట. నాట్ చార్జ్డ్ అగైనెస్ట్ యువర్ 300 ఫ్రీ క్రెడిట్. ఈ 300 ఫ్రీ క్రెడిట్ అయ్యేదాకా ఎలాంటి ఛార్జ్ చేయరంట, తర్వాత ఛార్జ్ చేస్తారు అనమాట. ఇది 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఫ్రీ ప్రోడక్ట్స్, ఇక్కడ ఫ్రీ టైప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 20+ ఇక్కడ చూపిస్తున్నాడు వాడు. ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నారు, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీకు క్లమ్జీగా ఉంటుంది అనుకుంటా, నేను డిలీట్ చేస్తాను మీ కన్వీనియన్స్ కోసం. ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను. కొంచెం టైం టేకెన్ అయినా కానీ, కొంచెం వీడియో లెంతీ అవుతున్నా కానీ స్కిప్ చేయొద్దు. చాలా చాలా ఈజీ అనమాట. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని డెవలప్ చేసుకోవడానికి, తర్వాత డిప్లాయ్ చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి, అన్ని రకాలుగా ఈ గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే మీ ప్రాజెక్ట్స్ని అకాడమిక్స్లో కానీ, రీసెర్చ్లో కానీ, పిహెచ్డిలో కానీ వాడుకోవాలనుకుంటున్నారో, ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నా నమ్మకం అనమాట. అందుకని మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అనమాట. ఇప్పుడు ఫ్రీ టైర్ ప్రోడక్ట్స్, మనం 20+ ఫ్రీ టైర్ ప్రోడక్ట్స్ అన్నారు కదా, అవి ప్రోడక్ట్స్ అంటే కంప్యూట్ ఇంజిన్ స్కేలబుల్ హై పర్ఫార్మెన్స్ వర్చువల్ మెషిన్. కంప్యూట్ ఇంజనీరింగ్ అంటే ఏమని చెప్పాను, వర్చువల్ మెషిన్ అన్న. ఇక్కడ కూడా వాళ్ళు కూడా చెప్పింది వర్చువల్ మెషిన్. ఇప్పుడు ఏంటంటే 1 E2 మైక్రో ఇన్స్టెన్స్ పర్ మంత్ అనమాట. ఇవేంటో చెప్తా మీకు. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటంటే, స్టోరేజ్ నథింగ్ అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి క్లౌడ్ స్టోరేజ్ ఇస్తారన్నమాట. ఇక్కడ బెస్ట్ ఇన్ క్లాస్ పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ అండ్ ప్రైసింగ్ ఫర్ ఆల్ యువర్ స్టోరేజ్ నీడ్స్. ఎంత తర్వాత 5 GB ఇస్తారంట మంత్ స్టాండర్డ్ స్టోరేజ్. తర్వాత ఇది క్లౌడ్ స్టోరేజ్. తర్వాత బిగ్ క్వైరీ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఫుల్లీ మేనేజ్డ్ పెటాబైట్ స్కేల్ ఎనాలిటిక్స్ డేటా వేర్ హౌస్. ఇక్కడ బిగ్ క్వైరీ అనేది పెటాబైట్ అండ్ ఎనాలిటిక్స్ పర్ డేటా వేర్ హౌస్ని అప్ టు మనకి ఎంత ఇస్తారంటే 1 TB క్వైరీస్ పర్ మంత్. అంటే ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ సీక్వెల్ అనమాట. బిగ్ క్వైరీస్ నథింగ్ అంటే సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గూగుల్ కోబర్నెటిస్ ఇంజిన్, జీకేఈ అంటనమాట. జీకేఈ గూగుల్ కోబర్నెటిస్ ఇంజిన్, వన్ క్లిక్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ వయా కోబర్నెటిస్ క్లస్టర్స్ మేనేజ్డ్ బై గూగుల్, వన్ ఆటో పైలట్ ఆర్ జోనల్ క్లస్టర్ పర్ మంత్. వీటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక డ్రాగ్ అవుతున్నారు, కిందకి వస్తున్నాను అనమాట. ఇవి 20 అన్నాం కదా, మనం 4 ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత క్లౌడ్ రన్ ఏంటి, క్లౌడ్ బిల్డ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అసలు గూగుల్ క్లౌడ్ కన్సోల్లోకి వెళ్ళేసి అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఎలా చేస్తాం అనేది ఇప్పుడు వెళ్ళే ముందు మనకి ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. స్కిప్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఇదంతా మనకి
జనరేటివ్ ఏఐ ఫ్యామిలీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, చూసినా కానీ లైక్ చేయట్లేదు, మీకు నచ్చలేదనా లేకపోతే నా కంటెంట్ బాగలేదని నాకైతే తెలియదు. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా మంది నా వీడియో నచ్చుతుందని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ రన్. ఇది క్లౌడ్ రన్, ఇది ఫిఫ్త్ వన్ క్లౌడ్ రన్. ఫుల్లీ మేనేజ్డ్ ఎన్విరాన్మెంట్ టు రన్ స్టేట్లెస్ కంటైనర్స్, బిల్డ్ యాప్స్, హోస్ట్ అండ్ డిప్లాయ్ వెబ్సైట్స్. 2 million రిక్వెస్ట్ పర్ మంత్. ఇది ఫిఫ్త్ వన్. ఇది సిక్స్త్ క్లౌడ్ బిల్డ్. ఫాస్ట్ కన్సిస్టెంట్ రిలయబుల్ బిల్డ్స్ ఆన్ గూగుల్ క్లౌడ్, 120 బిల్డ్ మినిట్స్ పర్ డే. తర్వాత ఆపరేషన్స్ ఫార్మ్లీ స్టాక్ డ్రైవర్, మానిటరింగ్, లాగింగ్ అండ్ డయాగ్నోస్టింగ్ అప్లికేషన్ ఆన్ గూగుల్ క్లౌడ్. ఇది సెవెంత్. తర్వాత ఎయిట్ ఫైర్ స్టోర్, నో సీక్వెల్ డాక్యుమెంట్స్. నో సీక్వెల్ అంటే ఇది నథింగ్ బట్ ఏమొస్తాయి, నో సీక్వెల్ మాంగో డిబి, తర్వాత నో సీక్వెల్ ఏమైనా వస్తుంది డేటాబేస్ దట్ సింప్లిఫైస్ స్టోరింగ్, సింకింగ్ అండ్ క్వైరింగ్ డేటా ఫర్ యాప్స్. 1 GB స్టోరేజ్ ఇస్తారనమాట. ఇది. తర్వాత 9 పబ్ సబ్. తర్వాత క్లౌడ్ రన్ ఫంక్షన్స్. విజన్ ఏఐ అంటే మనకు తెలిసింది కదా. విజన్ అంటే ఏంటంటే మనం కంప్యూటర్ విజన్ అనమాట. అంటే ఇమేజెస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ప్రాసెస్ చేసుకోవడానికి. ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది క్లౌడ్ రన్ ఫంక్షన్. ఇది 11th. తర్వాత లేబుల్ డిటెక్షన్, ఓసిఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఫేషియల్ డిటెక్షన్ అండ్ మోర్. మనకి ఎన్ని ఇస్తాయి, 1000 యూనిట్స్ పర్ మంత్ ఇస్తారు అనమాట. తర్వాత స్పీచ్ టు టెక్స్ట్. ఇది 12th అనమాట. 12th స్పీచ్ టు టెక్స్ట్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా టెక్స్ట్ కన్వర్ట్ అయ్యింది అనమాట. స్పీచ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్. స్పీచ్ టు టెక్స్ట్ అంటే స్పీచ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఆటోమేటిక్ టెక్స్ట్ అనమాట. స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్, ద సేమ్ దట్ పవర్స్ గూగుల్స్ ఓన్ ప్రోడక్ట్ అనమాట. ఇది 60 minutes పర్ మంత్ ఇస్తారనమాట. అంటే పర్ మంత్కి 60 minutes మనకి అలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్పీచ్ టు టెక్స్ట్ ఇది కూడా మనకి ఇప్పుడు నవ్వే డేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాంకింగ్ అప్లికేషన్స్లో కానీ, రీటైల్ అప్లికేషన్స్లో కానీ. తర్వాత మనకి తర్వాత మనం ఇంకోటి ఆన్లైన్ ఏ అప్లికేషన్ తీసుకోవాలన్నా స్పీచ్ టు టెక్స్ట్. మనం కొంతమందికి చదువుకోని వాళ్ళకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్గా రాయలేరు, అందుకని స్పీచ్ చేయడం వల్ల ఏంటంటే అది టెక్స్ట్గా ఇంగ్లీష్లో కాదు, ఇంగ్లీష్ మలయాళం ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనకు చెప్పిద్ది అనమాట. ఇది 12th. తర్వాత ఫాస్ట్గా చెప్పేస్తాను, స్టేట్యూన్. ఇంకొకటి జస్ట్ ఇవి ఎక్స్పోర్ట్ చేసిన టాప్ 20 ప్రోడక్ట్స్ అనేది ఏంటి. తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ఏపీ. న్యాచురల్ లాంగ్వేజ్ ఏపీ ఉంది. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఏపీ ఈ తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ఏపీ ఉంది కదా. న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మలయాళం కానీ, మరాఠీ కానీ, స్పానిష్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లీష్, కన్నడ, అన్ని లాంగ్వేజెస్ అంటే దాన్ని మల్టీలింగ్వల్ అంటారు. ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ని మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఏ ఒక టూల్ అనమాట. ఇది ఒక ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ ఇది ఏంటంటే 13th ప్రోడక్ట్, ప్రోడక్ట్ నెంబర్ 13. ఇది ప్రోడక్ట్ నెంబర్ 13. ఇప్పుడు డ్రైవ్ డిరైవ్ ఇన్సైట్స్ ఫ్రమ్ అన్స్ట్రక్చర్డ్ టెక్స్ట్ యూజింగ్ గూగుల్ మెషిన్ లెర్నింగ్. తర్వాత ఎన్ని ఇస్తారు, 5000 యూనిట్స్ పర్ మంత్. తర్వాత ఆటో ఎంఎల్ అంటే ఆటోమేటిక్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనమాట. ట్రాన్స్లేషన్, క్రియేట్ కస్టమ్ ఎంఎల్ మోడల్స్ ఫర్ ట్రాన్స్లేషన్ క్వైరీస్. ఇలా 5 lakhs ట్రాన్స్లేటెడ్ క్యారెక్టర్స్ పర్ మంత్ ఇస్తారనమాట. ఇది 14th. తర్వాత వీడియో ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన వీడియోని క్యాప్చర్ చేసుకోవడానికి కానీ, మానిటర్ చేసుకోవడానికి ప్రీ ట్రైన్డ్ ఎంఎల్ మోడల్స్ దట్ రికగ్నైజ్ ఆబ్జెక్ట్స్, ప్లేసెస్ అండ్ యాక్షన్స్ ఇన్ స్టోర్డ్ అండ్ స్ట్రీమింగ్ వీడియోస్. 1000 యూనిట్స్ పర్ మంత్ ఇస్తారు. ఇది 15th. తర్వాత వర్క్ ఫ్లోస్, రన్ ఫుల్లీ మేనేజ్ సీక్వెన్స్ ఆఫ్ సర్వీసెస్, ఆల్ కాల్స్ అక్రాస్ గూగుల్ క్లౌడ్ అండ్ ఎనీ హెచ్టిటిపి ఏంటంటే హైపర్ టెక్స్ట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఇది 5000 ఫ్రీ ఇంటర్నల్ స్టెప్స్ పర్ మంత్ ఇస్తుంది అనమాట. ఇది. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఫాస్ట్గా మనకి మెయిన్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. తర్వాత ఇవేంటిదంటే క్లౌడ్ సోర్స్ రిపాజిటరీస్ అంటే మనకి ఏమంటే క్లౌడ్ సోర్స్ రిపాజిటరీస్ మనకి జనరల్గా ఏమేమి ఉన్నాయంటే క్లౌడ్ సోర్స్ రిపాజిటరీస్లో ఇక్కడ ఇది మనకి 17th అనమాట. 17th క్లౌడ్ సోర్స్ రిపాజిటరీ, మల్టిపుల్ ప్రైవేట్ గిట్ రిపాజిటరీస్ హోస్టెడ్ ఆన్ గూగుల్ క్లౌడ్. గిట్ రిపాజిటరీస్ అంటే ఏంటంటే మనకి గిట్ అంటే ఏం చెప్పాను కదా, మనకి గిట్ రిపాజిటరీస్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గిట్ ఫ్రీ యాక్సెస్ ఫర్ టు 5 users, ఓన్లీ 5 users. తర్వాత 18th ఏంటంటే గూగుల్ క్లౌడ్ మార్కెట్ ప్లేస్, క్లిక్ టు డిప్లాయ్ ప్రొడక్షన్ గ్రేడ్ సొల్యూషన్స్ ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ పార్ట్నర్స్, ఫ్రీ ట్రయల్స్ టు సెలెక్ట్ యాప్స్ అండ్ సర్వీసెస్. 19th సీక్రెట్ మేనేజర్, సెక్యూర్లీ స్టోర్ ఏపీఐ కీస్, పాస్వర్డ్స్, తర్వాత సర్టిఫికెట్స్ అండ్ అదర్ సర్వీస్ డేటా. సెన్సిటివ్ డేటా మనం సెక్యూర్గా డేటాను ట్రాన్స్మిట్ చేసుకొని
6 సీక్రెట్ వర్షన్స్ పర్ మంత్ ఇస్తారనమాట. తర్వాత 20th క్లౌడ్ షెల్, ఆన్లైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబుల్ ఎనీవేర్ విత్ యువర్ బ్రౌజర్ ఇంక్లూడింగ్ 5 GB ఆఫ్ పర్సిస్టెంట్ డిస్క్ స్టోరేజ్ ఇస్తారనమాట. ఇవి 20 ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు మనకి ఎలాగా మనం దీన్ని క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి. 3 ways లో మనం గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేసే ఫ్రీగా మనం యాక్సెస్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ 20 టాప్ మోస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, 20 ఫ్రీ ప్రోడక్ట్స్ ఇచ్చారు. ఆ ఫ్రీ ప్రోడక్ట్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు తర్వాత సెషన్లో తర్వాత గూగుల్ క్లౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మొత్తం క్లౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏంటి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ దీంట్లో ఏమన్నాయంటే ఎక్స్ప్లోర్ మోర్ ఆఫర్స్ ఫ్రమ్ గూగుల్ క్లౌడ్. జీకే ఎంటర్ప్రైజ్ ఫ్రీ ట్రయల్ ఉంది, తర్వాత స్పానర్ ఫ్రీ ట్రయల్ ఉంది, ఎల్ఐడిబి ఫర్ పోస్ట్ డిగ్రీ సీక్వెల్ ఫర్ ఫ్రీ ట్రయల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి అనమాట. టేక్ ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ గో టు ఫ్రీ గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని కొట్టండి. గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని కొట్టగానే మీకు ఏమొస్తుందంటే ఇలాగా ఒక ఇంకొక పేజ్ నావిగేట్ అవుతుంది అనమాట. ఇంకొక పేజ్ నావిగేట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కనుక, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కనుక మీకు ఇలా అకౌంట్స్ వచ్చేసింది అనమాట. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇంకొక కొత్త అకౌంట్ ఇది తీసుకున్నాను ఇండియా అని చెప్పేసి అగ్రి అండ్ కంటిన్యూ కొట్టారు అనుకోండి. అగ్రి అండ్ కంటిన్యూ కొట్టండి. నేను ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేశాను, ఇంకో మీకోసం చూపించడానికి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టెప్ 2 వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఇప్పుడు పేమెంట్స్ 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 ప్రొఫైల్. ఎక్కడైనా క్రియేట్ న్యూ పేమెంట్ ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్, లేకపోతే అక్కడ క్లిక్ చేయండి. నేను అక్కడ క్లిక్ చేసిన ఇండివిడువల్ అయితే ఇండివిడువల్, ఆర్గనైజేషన్ అంటే ఏదైనా కంపెనీలో వర్క్ చేసినా కానీ కాలేజీలో ఉన్నా కానీ అలాగా. ఇండివిడువల్ అంటే మీ ఇండివిడువల్ అనమాట. అలా ఇండివిడువల్ ఇవ్వండి. తర్వాత ఆర్గనైజేషన్ ఏదైతే అది మీ పేరు, మీ అడ్రస్, తర్వాత ఆ, ఇది దాని డీటెయిల్స్, సిటీ, పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీరు స్టేట్ కొట్టేసి క్రియేట్ కొట్టేసేయండి. క్రియేట్ కొట్టేస్తే మీకు ఒకటి వస్తుంది. తర్వాత పేమెంట్ మెథడ్ అవుతుంది. పేమెంట్ మెథడ్ అయిన తర్వాత స్టార్ట్ ఫ్రీ కొట్టాలి. స్టార్ట్ ఫ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ కొడితే ఇక్కడ ఎంత అయితే దీనికి వస్తుంది అనమాట. స్టార్ట్ ఫ్రీ కొట్టగానే మీకు ఆ, ఏదైతే కంపల్సరీ క్రెడిట్ కార్డు ఉండాలన్నమాట. కంపల్సరీ క్రెడిట్ కార్డు ఉంటేనే మాత్రం మీకు యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఫ్రీ అనమాట. ఇక్కడ చూడండి, యాక్సెస్ ఆల్ గూగుల్ క్లౌడ్ ప్రొడక్ట్స్, గెట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు బిల్డ్ అండ్ రన్ యువర్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ సర్వీస్ ఇంక్లూడింగ్ ఫైర్ బేస్ అండ్ ది గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ఆల్సో. ఇవన్నీ మనం ఫ్రీగా చూసుకోవచ్చు. మొత్తం ఎంత ఇస్తారంటే $300 ఇన్ ఫ్రీ క్రెడిట్. ట్రై గూగుల్ క్లౌడ్ విత్ ఇన్ $300 ఇన్ క్రెడిట్ టు స్పెండ్ ఓవర్ ద నెక్స్ట్ 90 days మాత్రమే. ఇక్కడ ఒకటి గుర్తు తెచ్చుకోవాల్సింది, ఓన్లీ 30 days, 30 days కాదు, 90 days అంటే 3 months. 3 months మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట. ఆ క్రెడిట్ కార్డ్స్ అనేది, ఈ క్రెడిట్స్ అనేది ఎంత, $300 క్రెడిట్స్ అనేది మనకి ఎన్ని రోజులు ఇస్తారు, 3 months. 3 months అంటే 90 days, 3 months అంటే 90 days వరకు ఇస్తారు అనమాట. తర్వాత నో ఆటోమేటిక్ ఛార్జెస్. ఒకవేళ మన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఇచ్చిన తర్వాత మనకి 300 క్రెడిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అవుతాయి అంటే కట్ కావన్నమాట. ఎందుకు కట్ కావాలి చూడండి, యూ ఓన్లీ స్టార్ట్ పేయింగ్. మనం ఎప్పుడైతే స్టార్ట్ పేయింగ్ చేసుకుంటే, ఇఫ్ యూ డిసైడ్ టు యాక్టివేట్ ఏ ఫుల్ పే యాజ్ యూ గో అకౌంట్ ఆర్ షూస్ టు ప్రీపే, యూ విల్ కీప్ ఎనీ రిమైనింగ్ ఫ్రీ క్రెడిట్. ఇవన్నీ వరకు మాత్రమే మన వంతులకు మనం పే యాజ్ యూ గో క్రెడిట్ ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మన అకౌంట్ లో నుంచి డబ్బులు క్రెడిట్ అవుతాయి అనమాట. అంతే తప్పితే మనకు మాత్రం ఆటోమేటిక్ గా ఛార్జెస్ కావు. ఇవే కాదు, ఏడబ్ల్యూఎస్ లోను అంతే, జీసీపీ అంతే, అండ్ దెన్ అజ్యూర్ కూడా అంతే అనమాట. ఇదనమాట దీని గురించి. ఇది అయిపోయింది. ఇక స్టార్ట్ ఫర్ ఫ్రీ కొట్టగానే మీకు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అడిగింది. ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తాను ఒకసారి. ఇది కూడా ఒకసారి జస్ట్ ఇటు ఇది చూపిస్తాను కదా, ఎక్కడ ఎలా ప్రాసెస్ నావిగేట్ అవుతాయి. ఇది సెకండ్ స్టెప్ వెళ్తున్నాం. ఇక్కడ ఆర్గనైజేషన్ నేను ఏం చేస్తానంటే ఇండివిడువల్ ఇస్తాను. ఇండివిడువల్ ఇచ్చిన తర్వాత నా పేరు బాలకృష్ణ అనే వసనం వచ్చేసింది. వసన మార్కెట్ స్ట్రీట్ అనే ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసాను. అడ్రస్ ఇచ్చేసి ఎస్ఆర్ నగర్ స్టేట్ అని కొట్టేసి ఇక్కడ ఏం చేశానంటే ఆ, ఇక్కడ తెలంగాణ అని ఇస్తాను. సపోజ్ తెలంగాణ అని ఇచ్చాను. తెలంగాణ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ అని కొడితే, ఇలా క్రియేట్ అని కొట్టగానే ఇలా వచ్చేసింది. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్స్ అని కొట్టగానే ఇలాగా మనం యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డా, పే బై యూపీఐ క్యూఆర్ కోడా, పే విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అడిగింది. నేను క్రెడిట్ కార్డ్ అని కొడుతున్నాను. ఇక్కడ ఇలా కొట్టగానే మీ క్రెడిట్ కార్డ్ నంబరు, మంత్, వ్యాలిడిటీ, ఇయర్, సివివి, మీ పేరు, ఇక్కడ సేవ్ కార్డ్ అని కొట్టగానే ఆ పేజ్కి వెళ్ళి డబ్బులు కట్ అవుతాయి. డబ్బులు కట్టగానే ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ అవుతుంది, కానీ మీకు యాక్సెస్ ఇచ్చేస్తుంది అనమాట. అది మీరు చేయాల్సింది అనమాట. ఇప్పుడు ఇది ఇలా చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఉంది కనుక నేను అంతగా
లేదు ఇప్పుడు మీకేం చేస్తానంటే డైరెక్ట్గా నేను నా అకౌంట్లోకి వెళ్ళిపోతాను. నా అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలాగా వస్తుందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నా అకౌంట్లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది స్టార్ ఫర్ ప్రీమియం. ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట, నా అకౌంట్. ఇప్పుడు మీకు క్రియేట్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందంటే సింపుల్గా ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఒక పేజ్ నావిగేట్ అయింది కదా, నేను క్రియేట్ చేసిన తర్వాత నాకు ఇలా వస్తుంది అనమాట. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ గా అవే రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఏమేమి చూపించామో ఏందంతా మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఈ పేజ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది హోమ్ బటన్ అనమాట, నావిగేషన్ మెనూ అంటాము. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ క్లౌడ్ ఓవర్ వ్యూ, దాంట్లో డాష్ బోర్డ్ ఉంది, రికమెండేషన్స్ ఉన్నాయి, తర్వాత సొల్యూషన్స్ ఉన్నాయి, ఆల్ ప్రొడక్ట్స్, జంప్ స్టార్ సొల్యూషన్స్, సొల్యూషన్ డిప్లాయ్మెంట్స్, తర్వాత పిన్డ్ ప్రొడక్ట్స్ అంటే మనకి ఏదైతే కావాల్సిన దాన్ని పిన్ చేసుకున్నామంటే మనకి ఇలా వస్తాయి అనమాట. మనకి ఆల్రెడీ బుక్ మార్క్ అంటాం కదా, అలాగా బుక్ మార్క్ ఆర్ పిన్నింగ్ అంటాం కదా, ఇలా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాయి అనమాట. ఏపీఐస్ అండ్ సర్వీసెస్ ఇలా ఉంటాయి. ఇనాబిలిటీ, లైబ్రరీ, బిల్లింగ్ గురించి మనకి ఫ్రీ టైర్ లో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామని చెప్పేసి మనం డీటెయిల్స్ చూపిస్తాను ఇక్కడ చూడండి. నేను బిల్లింగ్ మీద క్లిక్ చేయగానే నాకు ఏం వచ్చిందో చెప్తాం. ఇక్కడ మన బిల్లింగ్ యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మేనేజ్ యువర్ బిల్లింగ్ అకౌంట్, అప్డేట్ ప్రాజెక్ట్స్ అండ్ యూజర్ పర్మిషన్స్ అసోసియేట్ విత్ దిస్ బిల్లింగ్ అకౌంట్ లో ఇక్కడ ఇక్కడ బిల్లింగ్ అకౌంట్ చూడండి. యువర్ టోటల్ కాస్ట్ డిసెంబర్ 1 నుంచి 28, 2024. ఇప్పుడు లాస్ట్ 7 days ఇక్కడ వరకు దాని బిల్లింగ్ కాస్ట్ మనం ఏం వాడలేదు. లాస్ట్ 7 days లో కరెంట్ మంత్ లో మనం ఎలాంటి యూజ్ చేయలేదు కాబట్టి 0 ఉందన్నమాట. ఇలాగా ఇలా చూపిస్తుంది. క్రియేట్ మన ప్రోడక్ట్స్, బిల్లింగ్, హెల్త్ చెక్స్ ఇక్కడ ఇలా కొన్ని టాప్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. తర్వాత ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ కూడా ఇస్తున్నాం. బిల్డింగ్ ఓవర్వ్యూ, క్లౌడ్ బిల్లింగ్ టూర్, ఇవన్నీ మనకి చదువుకొని మనం నీట్గా నేర్చుకోవచ్చు. ఇది అలా అనమాట. ఇక్కడ బిల్లింగ్ గురించి బిల్లింగ్ పేజ్లోకి వచ్చాం. తర్వాత మళ్ళీ నేను ఆడుకొస్తున్నాను. ఆడుకొచ్చిన తర్వాత బిల్లింగ్ అయిపోయింది కదా, ఐఏఎం అడ్మిన్ అనమాట. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్ అడ్మిన్ అనమాట. మనం అడ్మిన్, యూజర్ అడ్మిన్, మనం ఏదైనా కంపెనీ ఉంటే వాళ్ళ అడ్మిన్ యాక్సెస్ ఎవరికైనా ఎవరికి ఇస్తారు, తర్వాత మన యూజర్ యాక్సెస్ ఇస్తారు అనమాట. ఐఏఎం, పిఎం, తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్ బౌండరీస్, ఇవన్నీ ఆ ట్యాగ్స్ అంటే లేబుల్స్ అంటే మేనేజ్ రిసోర్సెస్ అంటే ఇవన్నీ మీకు తర్వాత తర్వాత సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మార్కెట్ ప్లేస్ అంటే అక్కడ మార్కెట్ ప్లేస్ క్లిక్ చేయగానే మనకి మనకి అన్ని చూపిస్తాయి అనమాట. అది వర్టెక్స్ కానీ తర్వాత ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడండి. కామర్స్ టూల్స్, ఫుల్ స్టోరీ, లైవ్ ర్యాంప్, ఇలా పేజెస్ ఉంటాయి అనమాట. ఇది ఇంకో పేజీకి వచ్చేసాం. అనలిటిక్స్, బిగ్ డేటా, బిజినెస్ అప్లికేషన్స్, కాంటాక్ట్ సెంటర్, డేటా బేసెస్ టైప్, ఈ తర్వాత అపాచీ కప్కా, అపాచీ ప్లింక్, డేటా బ్రిక్స్, 510 డేటా పైప్లైన్స్, డేటా డాగ్, గిట్ ల్యాబ్, డేటా డయాంటిస్, సాస్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్, ఉబుంటు, క్లాడే, సోనెట్, గ్లీన్, లేబుల్ బాక్స్, తర్వాత మాంగోడిబి, అట్లాస్, ఎలాస్టిక్, తర్వాత రెడీస్, డెల్, హైరూప్, నెట్ యాప్, ఇవన్నీ ఆ మార్కెట్ ప్లేస్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇలా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్ ప్లేస్ అయిపోయింది. తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే వర్టెక్స్ AI, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు వర్టెక్స్ AI లో మనకి అన్ని మనకి కనిపిస్తాయి అనమాట. వర్టెక్స్ AI లో మనం డెవలప్ చేసుకునే వాళ్ళని ఇక్కడ ఏంటంటే వర్టెక్స్ AI రాగానే ఇక్కడ చార్ట్, టూల్స్, డాష్ బోర్డు, మోడల్ గార్డెన్ క్లిక్ చేస్తాం. మోడల్ గార్డెన్ అయితే ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతుంది. నోట్ బుక్స్, కొలాబ్ ఎంటర్ప్రైజెస్, వర్క్ బెంచ్, వర్టెక్స్ AI స్టూడియోలో ఓవర్ ఫ్రీ ఫ్రమ్ చార్ట్, విజన్, ట్రాన్స్లేషన్, స్పీచ్, ప్రాంప్ట్ గ్యాలరీ, ప్రాంప్ట్ మేనేజ్మెంట్, ట్యూనింగ్, ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి దీని కింద. తర్వాత బిల్డ్ విత్ జెన్ AI ఎక్స్టెన్షన్స్ లో బిల్డ్ విత్ జెన్ AI, డేటా ఫీచర్ స్టోర్, డేటా సెట్స్, మోడల్ డెవలప్మెంట్, ట్రైనింగ్, ఎక్స్పెరిమెంట్స్, మెటా డేటా, తర్వాత డిప్లాయ్ అండ్ యూజ్, మోడల్ రిజిస్ట్రీ, ఆన్లైన్ ప్రిడిక్షన్, తర్వాత బ్యాచ్ ప్రిడిక్షన్స్, మానిటరింగ్, వెక్టార్ సెర్చ్, రే ఆన్ వర్టెక్స్ AI, ఇవన్నీ దీంట్లో కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ మోడల్ గార్డెన్కి వెళ్దాం. మోడల్ గార్డెన్కి వెళ్తే ఏం కనిపిస్తుంది చెక్ చేద్దాం. ఈ మోడల్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయి అంటే మనకి ఇలా పేజ్ నావిగేట్ అయింది కదా, మై ప్రాజెక్ట్. ఇక్కడంటే మళ్ళీ మీకు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుని మీకు మొత్తం చూపిస్తాను. అక్కడ జెమినీ ఉంది. అంటే మోడల్ ఏమేమి, గార్డెన్ అంటే ఏంది మనకి జనరల్ గా మనం ఏం చెప్తాం, గార్డెన్ అంటే తోట. ఆ తోటలో మనకి ఏమేమి ఉంటాయి అనేది మొత్తం చెప్పేది ఇదనమాట. ఇప్పుడు మనకి మోడల్ గార్డెన్ లో మనకి ఇక్కడ ఏముంది, లాంగ్వేజ్ మోడాలిటీస్ ఏమున్నాయి, ఇక్కడ మోడల్ గార్డెన్ పైప్ లైన్స్, కొలాబ్ ఎంటర్ప్రైజెస్, వర్క్ బెంచ్, ఓవర్ వ్యూ, తర్వాత ఫ్రీ ఫ్రమ్ షార్ట్, విజన్, ట్రాన్స్లేషన్, స్పీచ్, ప్రాంప్ట్ గ్యాలరీ, ప్రాంప్ట్ మేనేజ్మెంట్, ట్యూనింగ్, ఎక్స్టెన్షన్స్, ఫీచర్ స్టోర్, డేటా సెట్స్, ట్రైనింగ్, ఎక్స్పెరిమెంట్స్, సేమ్ అలాగే టెక్స్ట్ అయ్యాయి కదా ఇదంతా. ఎంత వర్టెక్స్ ఇప్పుడు మోడల్స్ అనమాట. ఇప్పుడు చూడు మోడల్ గార్డెన్ లో ఎక్స్ప్లోర్ జనరేటివ్ AI. మనం జనరేటివ్ AI ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే అక్కడ క్లిక్ చేసేసి మనకి ఇక్కడ గార్డెన్ అని, మోడల్ గార్డెన్ అంటే ఏంటంటే, గార్డెన్ అంటే ఏంది మనకి యాక్చువల్ గా, గార్డెన్ అంటే తోట.
అంతే కదా. గార్డెన్ అంటే ఏంటంటే ఒక తోట. అంతే కదా. మన తెలుగులో ఏమంటాం తోట అంటాం కదా. తోటలో ఏముంటాయి? నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, పుట్టలు అన్నీ ఉంటాయి. అలా ఇక్కడ మోడల్ గార్డెన్ అంటే సమ్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ మోడల్స్ వాళ్ళు ఏమి డెవలప్ చేస్తారో ఆ మోడల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మోడాలిటీస్ ఏమంటే లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి, 71 ఉన్నాయి, విజన్ 92 మోడల్స్ ఉన్నాయి, ట్యాబులర్ 8 మోడల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ 9 మోడల్స్ ఉన్నాయి, స్పీచ్ 2 మోడల్స్ ఉన్నాయి, వీడియో 6 మోడల్స్ ఉన్నాయి, మల్టీ మోడల్ 26 ఉన్నాయి. మల్టీ మోడల్ అంటే ఏంటంటే ఇవన్నీ వీడియో, స్పీచ్, డాక్యుమెంట్, ట్యాబులర్ ఇవన్నీ కదా. మల్టీ మోడల్ అంటే అన్ని కలిపి వచ్చేది అనమాట. ఇవన్నీ కలిపి ఒక మోడల్ క్రియేట్ చేయడం. ఇవి ఒక్కొక్క మోడల్ ఉంటే ఇవన్నిటిని కలిపి ఒక మోడల్ క్రియేట్ చేసి దాని లాంటివి 26 మోడల్స్ ఉన్నాయి. ఆడియో మాత్రం మీద ఒక మోడల్ ఏముందన్నమాట. తర్వాత టాస్క్స్ ఏమున్నాయి? ఇక్కడ టాస్క్స్. ఇక్కడ టాస్క్స్ అంటే ఇక్కడ మనకి టాస్క్స్ ఏమున్నాయి? ఇక్కడ టాస్క్స్ జనరేషన్ టాస్క్, క్లాసిఫికేషన్, డిటెక్షన్, ఎక్స్ట్రాక్షన్, రికగ్నిషన్, ట్రాన్స్లేషన్, ఎంబెడింగ్, సెగ్మెంటేషన్, రిట్రీవల్, ఓపెన్ వొకాబులరీ డిటెక్షన్, ఓపెన్ వొకాబులరీ సెగ్మెంటేషన్, ట్రాకింగ్, రేడియాలజీ, ఫోర్కాస్టింగ్, పాథాలజీ, డెటర్మినాలజీ, డెర్మటాలజీ, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ప్రొవైడర్స్, గూగుల్, సేల్స్ ఫోర్స్, మెటా, స్టేబిలిటీ ఏఐ, మిస్ట్రల్ ఏఐ, ఆంథ్రోపిక్, ఫీచర్స్, వర్టెక్స్ ఏఐ స్టూడియో, ఏపీఐ అవైలబుల్, ఓపెన్ సోర్స్, నోట్బుక్ సపోర్ట్, పైప్లైన్ సపోర్ట్, వన్ క్లిక్ డిప్లాయ్మెంట్, డిప్లాయ్ ఆన్ జీకే అంటే గూగుల్ క్లౌడ్, గూగుల్ కుబర్నెటిస్ ఇంజిన్, డెమో అవైలబుల్. ఇక్కడ డెమోస్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ అక్కడ మోడల్స్ ఎన్ని ఉన్నాయి అనమాట. ఇవన్నీ మీకు మ్, అర్థం చేసుకుంటే చాలు అనమాట. తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను ఏంటంటే ఇక్కడ ఈ మోడల్ గార్డెన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఇక్కడ ఈ తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ జనరేటివ్ ఏఐలో మనం ఎలాంటి ఎక్స్ప్లోర్ చేసుకుంటాము ఇవన్నీ మీకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా ఇక్కడ ఎక్స్ప్లోర్ జనరేటివ్ ఏఐ, తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ జనరేటివ్ ఏఐ వచ్చింది కదా. ఇక్కడ జనరేటివ్ ఏఐలో ఏమున్నాయి? తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ జనరేటివ్ ఏఐ, తర్వాత వ్యూ మై ఎండ్ పాయింట్ మోడల్స్, డిప్లాయ్ ఫ్రమ్ హగ్గింగ్ ఫేస్, అండ్ దెన్ వ్యూ రిలీజ్ నోట్సెస్, వాళ్ళు రిలీజ్ చేసిన నోట్సెస్. దాని తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ ఇలా తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి. H100 సబ్ షేప్స్, ఫాస్ట్ డిప్లాయ్ న్యూ లామా మోడల్స్ అండ్ ఎక్స్ ఎల్ఎల్ఎం అండ్ జనరేటివ్ జిఏ. ఇక్కడ చూడండి లామా 3.37 బి ఇన్స్ట్రక్ట్ మోడల్ ఉందంటే ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఇలా సెట్ చేసుకోవచ్చు. జెమినై ఉంది, ఇమేజిన్ 3 ఉంది, జెమినీ 2 ఉంది, గెమ్మా టూ ఫౌండేషన్ మోడల్స్. ఇక్కడ దీన్ని ఫౌండేషన్ మోడల్స్ అంటారు. జెమినీ 2.0 ఫ్లాష్ థింకింగ్ మోడ్, జెమినీ 2.0 ఫ్లాష్, జెమినీ 1.4, జెమినీ 1.5 ఫ్లాష్. తర్వాత జెమినీ 1.4, జెమినీ 1.4 విజన్, ఇమేజ్ ఇమేజన్ ఫర్ ఎడిటింగ్ అండ్ కస్టమైజేషన్, ఇమేజన్ ఫర్ జనరేషన్, ఇమేజన్ ఫర్ ఇమేజన్ టు జనరేషన్ అండ్ ఎడిటింగ్, క్లాడీ 3.5 సోనెట్ V2, క్లాడీ 3.5 హైకు, అండ్ క్లాడీ 3 ఓపస్, క్లాడీ 3 హైకు, గెమ్మా 2, పాలిగెమ్మా, అండ్ దెన్ గెమ్మా, కోడ్ గెమ్మా. తర్వాత లామా 3.1 ఏపీఐ సర్వీస్, లామా 3.2 ఏపీఐ సర్వీస్, లామా 3.3, లామా 3.1, లామా 3.2, లామా 3.3, లామా గార్డ్, ప్రాంప్ట్ గార్డ్, లామా 2, మిస్ట్రల్ నీమో, కోడిస్ట్రల్, జంబా, తర్వాత మిక్స్ట్రల్, పామ్ 2, పామ్ 2 టెక్స్ట్ బేసన్, క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3, మిస్ట్రల్ లాజ్, పాత్ ఫౌండేషన్, డెమో ఫౌండేషన్, విస్పర్ లాజ్, సైపర్ చిప్ 2, వర్టెక్స్ ఇమేజ్ సిగ్మెంటేషన్, ఫ్లక్స్. తర్వాత PHI 3, క్విన్ 2, మామూట్ E5 టెక్స్ట్ ఎంబెడింగ్, టైమ్స్ ఈపీఎఫ్ఎం, మనపడ్జూర్ స్టేబుల్ డిఫ్యూజన్, అండ్ దెన్ ఇన్స్టంట్ ఐడి, స్టేబుల్ డిఫ్యూజన్, ఎక్సెల్ LCM, లావా 1.5, లామా, లార్జ్ మాస్క్ ఇంపెయింటింగ్, వికునా, బిగ్ బయో జీపీటీ, OWL V80 E2 DITO, బయోమెడ్, సీల్ క్లిప్, మిస్టర్ సెల్ఫ్ హోస్టెడ్, 7 బినిమో, ఇమేజ్ బ్లైండ్, NLB. ఇవన్నీ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ తర్వాత తర్వాత ఫీచర్డ్ పార్ట్నర్స్, ఆంథ్రోపిక్, మెటా, హగ్గింగ్ ఫేస్, మిస్ట్రల్ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి సపోర్టివ్ పార్ట్నర్స్ అనమాట. ఓపెన్ మోడల్స్ ఆన్ హగ్గింగ్ ఫేస్ లో మనకి సపోర్ట్ చేసే మోడల్. హగ్గింగ్ ఫేస్ లైబ్రరీ, హగ్గింగ్ ఫేస్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తే ఒకసారి హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అన్ని ఇలా ఉన్నాయి అనమాట. తర్వాత ఫైన్ ట్యూన్డ్ మోడల్స్, ఫ్రీ ట్రైన్ మోడల్స్, ఫైన్ ట్యూన్, జెమిని 1.4, గెమా 2, లామా 3.1, తర్వాత మిక్స్ట్రల్, తర్వాత పామ్ 2 చాట్ బైసన్, పామ్ 2 టెక్స్ట్ బైసన్, క్లౌడ్ NERF, ఆటో గ్లూన్, తర్వాత మిస్ట్రల్ సెల్ఫ్ హోస్టెడ్. ఇవన్నీ మనకి ఫైన్ ట్యూన్ మోడల్స్ అనమాట. ఈ ఫైన్ ట్యూన్ మోడల్స్ యూజ్ చేసుకొని మనం మనకు కావాల్సిన విధంగా మనం జస్ట్ కాల్ చేసుకొని మనం జనరేటివ్ AI మోడల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. యోలో, ప్రొప్రైటరీ యోలో విత్ జాక్స్, స్టేబుల్ డిఫ్యూజన్, కోడి ఫర్ కోడ్ చార్ట్, కోడి ఫర్ కోడ్ జనరేషన్, ఎంబెడింగ్స్ ఫర్ టెక్స్ట్, ఇన్సెప్షన్, CSP నెట్, కాన్వెక్స్ నెట్, రెస్ నెట్, ప్రొప్రైటరీ స్నిప్పెట్, స్పిన్ నెట్, V80. ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇవన్నీ మనకి సపోర్ట్ చేసేవి. ఇవన్నీ కంట్రోల్ నెట్, టివిజన్, ఇవన్నీ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అంతే అనమాట. తర్వాత
టాస్క్ స్పెసిఫిక్ సొల్యూషన్స్, ఒక పర్టికులర్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అంటే ట్రాన్స్లేషన్ ఎల్ఎల్ఎం, వీడియో స్పీచ్ ట్రాన్స్క్రిప్షన్, వీడియో టెక్స్ట్ డిటెక్షన్, బయోమెట్రిక్ క్లిప్, తర్వాత మూవ్ అయినట్టు వీడియో యాక్షన్ ఫేజర్, మొబైల్ బర్ట్ క్లాసిఫైర్, యావరేజ్ వర్డ్ ఎంబెడింగ్స్, హ్యాండ్ గెస్ట్ రికగ్నేషన్, బై ట్రాక్ మల్టీ, మూవ్ అయినట్టు వీడియో క్లిప్, మొబైల్ నెట్, తర్వాత మొబైల్ నెట్ వి టూ అండ్ దెన్ ఎఫిషియెంట్ నెట్, పీక్ టు వర్డ్ అంటే పిక్చర్ టు వర్డ్, టెక్స్ట్ ట్రాన్స్లేషన్, టెక్స్ట్ మోడరేషన్, వాటర్ మార్క్ డిటెక్టర్, టెక్స్ట్ డిటెక్టర్, టేబుల్ నెట్, ట్యాబ్ నెట్, ఫామ్ పార్సర్, ఫేస్ డిటెక్టర్, డాక్యుమెంట్ ఏఐ ఓసిఆర్, కంటెంట్ మోడరేషన్, ఆటో ఎంఎల్ ట్యాబులర్ వర్క్ ఫ్లో, ట్యాగ్ రికగ్నైజర్, ప్రోడక్ట్ రికగ్నైజర్, పర్సన్ బ్లర్, పిపిఈ డిటెక్టర్, ఆబ్జెక్ట్ డిటెక్టర్, సింటాక్స్ అనలైజెస్, ఎంటిటీ సెంటిమెంట్ అనాలిసిస్, కంటెంట్ ఎంటిటీ అనాలిసిస్, ఆక్యుపెన్సీ, ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇది మనకి జనరల్ గా మనకి గూగుల్ క్లౌడ్ కన్సోల్ అన్నమాట. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే మై ప్రాజెక్ట్, ఇక్కడికి వెళ్ళి మై ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడం, ఇక్కడ ఇక్కడ దాని మీద క్లిక్ చేసి దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మనకి మనకి జెమినై ఇచ్చాడు కదా, మనకి మొబైల్ యాప్ లో కూడా ఇలాంటి జెమినీ యాప్ ఉంది. ఇలా క్లిక్ చేసుకోవచ్చు. దీన్ని మెయిల్ అనమాట, యాక్టివ్ క్లౌడ్ షెల్ అనమాట. ఇలా క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, మనకి టెర్మినల్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో మనకి లినక్స్ లో కానీ లేకపోతే విండోస్ లో కానీ, దాన్ని ఏమంటాం మనం, విండోస్లో ఏమన్నా మనం కమాండ్ ప్రాంప్ట్ అన్నాగా అలాగా ఇక్కడ ఎలా వస్తుంది అనమాట. ఈ టెర్మినల్ అనగా ఈ టెర్మినల్ లో మన కమాండ్స్ తీసుకొని మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాలంటే అలాగా. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ హెల్ప్, దాని గురించి మొత్తం హెల్ప్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, స్టార్ట్ ఏ ట్యూటోరియల్, మన గురించి నేర్చుకోవచ్చు మొత్తం, గెట్ సపోర్ట్, కాన్ఫిగర్ కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇప్పుడు మన కీబోర్డ్ షార్ట్ కట్ గురించి తెలుసుకోవాలంటే ఇలాగనమాట. ఏ షార్ట్ కట్ గురించి, కాన్ఫిగర్ కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలుసుకోవాలంటే ఓపెన్ నావిగేషన్ మెనూ, గో అపాన్ పేజ్, ఇవి ఎక్కడ ఇక్కడ కొట్టగానే హెల్ప్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓపెన్ నావిగేషన్ మెనూ అంటే డాట్ కొట్టాలి, తర్వాత గో ఆ వన్ పేజ్ అంటే యూ కొట్టాలి, ఓపెన్ ప్రాజెక్ట్ నావిగేట్ అంటే కంట్రోల్ ఓ కొట్టాలి, ఫైండ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అంటే ఫార్వర్డ్ స్లాష్ కొట్టాలి, సెండ్ ఫీడ్బ్యాక్ అంటే @సింబల్ కొట్టాలి, వన్ హెల్ప్ మెనూ అంటే గెట్ జీ దెన్ హెచ్ అంటే వన్ హెల్ప్, గెట్ దెన్ హెల్ప్. తర్వాత ఓపెన్ నోటిఫికేషన్ ప్యానల్ అంటే జీ దెన్ ఎన్, యాక్టివేట్ గూగుల్ క్లౌడ్ జీ దెన్ ఎస్, తర్వాత ట్యాగుల్ ఇలా అన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇలా కావాలంటే ఇక్కడ మీకు ఇలా త్రీ డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ బిల్లింగ్, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ మెథడ్, ప్రిఫరెన్సెస్, డౌన్లోడ్, క్లౌడ్ పార్ట్నర్స్, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, ప్రైవసీ, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇలా వస్తాయి. తర్వాత ఇది మన అకౌంట్ డీటెయిల్స్ అనమాట. నా అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇలా వస్తాయి అనమాట. ఇది మన గూగుల్ క్లౌడ్ యొక్క కన్సోల్ నావిగేషన్ పేజెస్ అనమాట. ఎలా ఎలా ఉంటాయి, ఏమేం చేస్తాం, ఈ వర్టెక్స్ AI గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఆ, నేను గూగుల్ క్లౌడ్గా అజూర్, జీసీపీ, IBM, తర్వాత ఆర్ లాంగ్వేజ్, పైథాన్, పైస్పార్క్ అండ్ దెన్ స్కాలా, మెషిన్ లెర్నింగ్, తర్వాత గూగుల్, తర్వాత మనకి డేటా ఇంజనీరింగ్, డేటా బ్రిక్స్, తర్వాత బిగ్ డేటా, ఈ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటివ్ AI, లాంగ్ చైన్, లామా ఇండెక్స్, మొత్తం మీకు అన్ని తెలుగులోనే క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మీరు మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి బటన్ చేయమని నేను అడగను, అడగకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. ఎందుకంటే మీరే నచ్చితేనే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. నేను మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది చేయాలంటే చాలా కష్టం. ఎంతో మీకు ఉపయోగపడాలి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న ఈ విద్యార్థులకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో తెలుగులోనే కాన్సన్ట్రేషన్ చేశాను. నేను 2025 నుంచి హిందీలో, ఇంగ్లీష్లో కూడా సెషన్స్ స్టార్ట్ చేస్తాను. మొత్తం జనరేటివ్ AI ఫుల్ స్టాక్ డెవలపర్, వీఆర్ ఆల్ ది జనరేటివ్ AI ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్యామిలీ అనమాట. మీకు మొత్తం స్టూడెంట్స్ నుంచి అంటే ఎనీ ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అంటే గ్రాడ్యుయేషనే కాదు, LKG పిల్లల నుంచి PhD దాకా ఎంతైతే హైయర్ క్వాలిఫికేషన్ స్టడీస్ ఉన్నాయో అందరూ నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడో 20 ఇయర్స్ అన్ని చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ నేర్చుకోవాలన్నా కానీ కష్టం అవుతుంది. మన చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ప్రోగ్రామింగ్ సైడ్, జావా, పైథాన్, వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ లేకపోయినా కానీ నేర్పించండి. ఏ రీల్స్ చేయడము, లేకపోతే షార్ట్స్ చేయడము, లేకపోతే డ్యాన్స్ నేర్పించాలని. కాకపోతే అట్ ద సేమ్ టైం కెరియర్ మీద కూడా ఇవి కూడా ఒక విధంగా నేర్పిస్తే వాళ్ళ కెరియర్ లో బాగుంటారు. ఎప్పుడో 20 ఇయర్స్ తర్వాత జాబ్కి అప్లై చేసుకొని అప్పుడు కష్టపడేదాని కానీ ఇప్పటి నుంచే కష్టపడి నేర్పిస్తే అప్పుడు ఈజీ అయిపోతుంది తెచ్చుకోవడానికి. థ్యాంక్ యూ. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఇంతటితో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సైనింగ్ మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్.